మెయిన్లీ షార్ట్ వీడియోస్ ఒక మంచి వ్యూస్ రావాలంటే మనం ఏం చేయాలనేది తెలుసుకుందాము. అండ్ ఈ టిప్స్ అయితే కంపల్సరీ యూజ్ అవుతుంది. సో నాకు కొంచెం చిన్న ఆటో ఫోకస్ ప్రాబ్లం ఉంది. మన ఫోన్ కొంచెం ఆటో ఫోకస్ ఇబ్బంది పెడుతుంది. అంటే ఇది మైక్ మనం యూజ్ చేసినప్పుడు ఏంటంటే ఒక యాప్ వాడతాం కదా, ఆ యాప్ ఏంటంటే సరిగ్గా సపోర్ట్ చేయట్లేదు. బట్ ఇప్పుడు మీకు వీడియో అనేది తీసుకురావాలంటే, డైలీ వీడియో తీసుకురావాలంటే కొంచెం చిన్న చిన్న మైనస్లు మీరు కొంచెం అర్థం చేసుకోండి. అయితే ఈరోజు వీడియో ఏంటంటే మనకి షార్ట్ వీడియోస్లో మంచి వ్యూస్ రావాలంటే ఏం చేయాలనేది నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. ఆ పాయింట్స్ అయితే మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీకు మంచి వ్యూస్ వస్తాయి. అండ్ ఇంకెందుకు లేదు వీళ్ళకి తెలిపోదాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, ముందుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే షార్ట్ వీడియోస్ మనం ఏ కేటగిరీలో చేస్తున్నామో, లాంగ్ వీడియోస్ ఏ కేటగిరీ చేస్తాం చూసుకోండి. లాంగ్ వీడియోస్కి షార్ట్ వీడియోస్కి సంబంధం ఏంటంటే మీరు ఏ జోన్లో చేస్తే ఆ జోన్లోనే చేసుకొని వెళ్ళండి. అప్పుడు ఏంటంటే మీకు కాన్స్టెంట్ సబ్స్క్రైబర్స్ వస్తారన్నమాట. మీ టాపిక్ సంబంధించిన సబ్స్క్రైబర్స్ స్టిక్ ఆన్ అయి ఉంటారు. మీరు ఏవేవో షార్ట్లు పెట్టేస్తే అప్పుడు షార్ట్ వీడియోస్ అనేవి ఒకే కేటగిరీకి రికమెండ్ చేయమన్నమాట. మీకు వ్లాగింగ్ అయితే వ్లాగింగ్ కేటగిరీకి రికమెండ్ చేసేలా ఉండాలి. ఫర్ సపోజ్ కుకింగ్ అయితే కుకింగ్ ఛానల్కి రికమెండ్ చేసేలా ఉండాలి. సో అలా మనం కంటిన్యూస్గా చేస్తూ వెళ్ళాలన్నమాట. అప్పుడు మాత్రమే షార్ట్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొకటి, మీరు తీసే షార్ట్ వీడియో అనేది చాలా నీట్గా ఎడిట్ చేయాలన్నమాట. అంటే నీట్గా ముందు షూట్ చేయాలి. షూట్ మీన్స్ మీరు తీసేది కదలకుండా, చాలా షేకీ లేకుండా నీట్గా చేయాలన్నమాట. నీట్గా చేసిన తర్వాత ఇంకా స్టెబిలైజేషన్ తప్పిందనుకుంటే గూగుల్ ఫొటోస్లోకి వెళ్ళి స్టెబిలైజేషన్ ఆప్షన్ ఆన్ చేస్తే అక్కడ స్టెబిలైజ్ అవుతాయి అన్నమాట వీడియోస్. అలా మనం స్టెబిలైజ్ అయిన వీడియోస్ని మనం ఎడిట్ చేసుకోండి. ఎడిట్ చేసుకున్నప్పుడు అప్లోడ్ చేసినప్పుడు కూడా మన యాప్లోని మన ప్లస్ సింబల్ క్లిక్ చేసి షార్ట్స్ అని పెట్టేసి అప్లోడ్ చేసినప్పుడు కూడా మనకి టైటిల్ రాయాలి. అండ్ అదేవిధంగా టైటిల్లో 3 ట్యాగ్స్ కంపల్సరీ ఉండాలన్నమాట. ఐ మీన్ హ్యాష్ ట్యాగ్స్ అనేవి ఉండాలన్నమాట. షార్ట్స్, ట్రెండింగ్ షార్ట్స్ అండ్ అదేవిధంగా రిలేటెడ్ కీవర్డ్. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక మిరపకాయ బజ్జీ చేస్తున్నాం అనుకోండి, మిరపకాయ బజ్జీ అని చెప్పేసి ఒక రిలేటెడ్ కీవర్డ్ ఉండాలి. అంటే దేనికి సంబంధించిన కీవర్డ్ అదైతే కంపల్సరీ ఒకటైతే ఉండాలి. మిగిలిన 2 కూడా షార్ట్స్ కానీ, యూట్యూబ్ షార్ట్స్ కానీ, వైరల్ షార్ట్స్ కానీ, ట్రెండింగ్ షార్ట్స్ కానీ ఏం పెట్టినా పర్లేదు, ప్రాబ్లం లేదు. ఎక్కువ మంది ఏదైతే యూజ్ చేస్తున్నారో ఆ హ్యాష్ ట్యాగ్ని వాడండి. అండ్ అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా ట్యాగ్స్ పెట్టాలి. అండ్ అదేవిధంగా ట్యాగ్స్లో కూడా ట్యాగ్స్ అయితే పెట్టాలన్నమాట. డిస్క్రిప్షన్ ఒక కంప్లీట్ డిస్క్రిప్షన్ అయితే రాయాలి మీరు. సో ఇవన్నీ తెలీదు అంటే మీరు ర్యాపిడ్ ట్యాగ్స్ని యూజ్ చేసుకోవచ్చు, లేదా ChatGPTని యూజ్ చేసుకొని డిస్క్రిప్షన్ని క్రియేట్ చేసి ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అప్లోడ్ చేసినప్పుడు కూడా మనం 2 hours ముందు అప్లోడ్ చేయాలి. ఒక టైమింగ్ పెట్టేసుకోవాలన్నమాట. ఫర్ సపోజ్ మధ్యాహ్నం 12 గంటలకు అప్లోడ్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, మనం 10 గంటలకే మొత్తం ప్రాపర్గా అప్లోడ్ అయిపోవాలన్నమాట. అదేంటంటే ఆప్టిమైజ్ అవుతుంది అనమాట. మీరు ఏ కేటగిరీ ఆఫ్ వీడియో చేస్తున్నారు, ఇది ఎవరికి చూపించాలి, ఏ షార్ట్స్ ఫీడ్లోకి పంపించాలి, ప్రతి ఒక్కటి అదైతే డిసైడ్ చేస్తుంది. మనం మినిమం 2 hours గ్యాప్ అయితే కంపల్సరీ ఉండాలి. అప్పుడు మాత్రమే షార్ట్స్ ఫీడ్లోకి అయితే వెళ్తుంది. సో ఈ టిప్స్ మాకు అవసరం లేదు బ్రో, ఇవేంటి మాకు డైరెక్ట్గా అయిపోవాలంటే అది అవ్వదు. మీరు ఇవి కూడా తెలుసుకోవాలి. ఇవి తెలుసుకుంటేనే అది మీ వీడియో అనేది వెళ్తుంది అనమాట. ఇవి తెలుసుకోకుండా మీరు పంపించేస్తే అవ్వదు అనమాట. అండ్ అందరూ చెప్పేదే చెప్తున్నావు కదా మరి నువ్వేం కొత్తగా చెప్తున్నావు నీ ఛానల్లో అని అడగచ్చు. నేను ప్రతి వీడియోలో అందరూ చెప్పేది కాకుండా కొత్త విషయం చెప్తాను. ఇప్పుడు కూడా కొత్త విషయం చెప్తాను, వినండి. లూప్ అంటారు దీన్ని. లూప్ మీన్స్ ఎవరికి అర్థం కాదు ఈ లూప్ అనేది ఏంటో. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఫర్ సపోజ్ నేను ఒక బైక్ కొనడానికి వెళ్తున్నప్పుడు నేనేంటి, మీరు ఎలా పెడతారు అంటే, నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు అలాగే పెడతారని కాదు. బైక్ కొంటున్నట్టు డైరెక్ట్గా నేను వెళ్తున్నాను, బైక్ కొనేస్తున్నాను, వచ్చేస్తున్నాను అలా పెడితే అస్సలు అవ్వదన్నమాట. నేను ఈ బైక్ తీసుకోబోయి ఆ బైక్ ఎందుకు తీసుకున్నాను, వీడియోని కంప్లీట్గా చూసేయండి, షార్ట్స్లోకి అయితే వెళ్ళిపోదాం అని చెప్పి ఇది లూప్ అనమాట. అంటే ఈ బైక్ కొందాం అనుకున్న ఆ బైక్ ఎందుకు కొన్నాడు అని చెప్పేసి చూస్తారన్నమాట. అది జస్ట్ ఎగ్జాంపుల్. దీన్ని లూప్ అంటారు. ఫర్ సపోజ్ కుకింగ్లో చూద్దాం. ఫర్ సపోజ్ ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది అని చెప్పి ఫస్ట్ చెప్తాము. ఇదేంటి, మనం ఏదో ఒక కూర చేయబోతాము, ఇంకొక కూర అవుతుంది. సో అలా అనమాట. వీటిని లూప్స్ అంటారనమాట. ఈ లూప్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఫర్ సపోజ్ అమ్మతో ప్రాంక్ అనుకుందాం, ప్రాంక్ షార్ట్ వీడియో చూపిస్తున్నాం. అమ్మతో ప్రాంక్ అయితే రివర్స్ ప్రాంక్ అయింది, ఏమైందో చూద్దాం పదండి అని చెప్పి ఇది లూప్ అనమాట. ఈ లూప్ అనేది ఉండాలి. అదే మీరు ఒక షార్ట్ వీడియో పెట్టారండి ఈరోజు, నెక్స్ట్ డే కూడా అదే టైంలో పెట్టడానికి ట్రై చేయండి.
అండ్ షార్ట్ వీడియోస్కి బెస్ట్ టైమింగ్స్ నేను చెప్తాను. ఈ టైమింగ్స్లో మీరు పెట్టండి, మీరు మార్పు వెంటనే చూస్తారనమాట. ఈ టైమింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ టైమింగ్స్లో పెట్టడానికి ట్రై చేయండి. అండ్ ఏ కేటగిరీ వారు ఏ టైమింగ్స్లో పెట్టాలో కూడా చెప్తాను. అదేవిధంగా మీ కేటగిరీని తగ్గట్టు నేనైతే చెప్పడం జరుగుతుంది. అండ్ ఇంకోటి, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఆడియన్స్ ట్యాబ్లోకి వెళ్ళి అక్కడ ఆడియన్స్ ఏ టైంలో ఉన్నారని చెప్పి మనకి బ్లూ కలర్లో చూపిస్తుంది కదా, అది ఒకసారి చూసుకోండి. చూసుకున్నాక ఆ టైమింగ్స్ ఒకసారి నోట్ చేసుకోండి. అవి పక్కన పెడితే మన వీడియో ఒకరోజు షార్ట్ వీడియో ఏం చేస్తారంటే మార్నింగ్ సరికి లెగ్సిన వెంటనే వీడియో అనేది షూట్ చేసుకొని ఎడిట్ చేసుకొని, లేదా ముందు రోజైనా ఎడిట్ చేసుకొని అది మీరు ఏం చేస్తారంటే 8కి అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసి 10కి షెడ్యూల్ పెట్టండి. ఫస్ట్ డే ఇలా అయితే చేయండి. 10కి షెడ్యూల్ పెట్టండి. 8కి అప్లోడ్ చేసేయండి. నేను చెప్పిన ప్రాసెస్ ఏది, టైటిల్ పెట్టండి, ట్యాగ్స్ పెట్టండి, డిస్క్రిప్షన్ పెట్టండి. పెట్టినాక మనకి ఇక్కడ థంబ్నెయిల్ ఉంటుంది. థంబ్నెయిల్ పెన్సిల్ మీద క్లిక్ చేస్తే థంబ్నెయిల్ ఉంటుంది. అది కొంచెం యూనిక్గా అట్రాక్టివ్గా ఉన్న వాటిలో ఏది ఉందో చూసుకొని అది అయితే పెట్టండి. అన్నింటిలో ఏది క్లారిటీ ఎక్కువ ఉంటుందో అది పెట్టండి. అండ్ ఇంకోటి, మీరు షార్ట్ వీడియో షూట్ చేసినప్పుడు కూడా క్లారిటీగా తీయడానికి ట్రై చేయండి. అంటే మంచి మొబైల్తో కానీ, మంచి కెమెరాతో కానీ, మంచి మొబైల్ అయితే మీరు యూజ్ చేసి మంచిగా ఈ వీడియో అనేది బాగా క్లారిటీ ఉండాలన్నమాట. క్లారిటీ పెడుతుంటే మనకి కంప్రెస్ అయిపోతుంది బ్రో అని మీరు అనొచ్చు. మీరు ఏం చేస్తారంటే మీరు 4Kలో మీరైతే షూట్ చేయకండి. 1080p అంటే హెచ్డీలో షూట్ చేసి 30 FPSలో షూట్ చేయండి. అప్పుడు ఏంటంటే కంప్రెస్ అవ్వదు అనమాట, ఉన్నది ఉన్నట్టు ఉంటుంది. అండ్ బిట్ రేట్ కూడా 12 బిట్ రేట్లో పెట్టుకొని సేవ్ చేసుకోండి. అప్పుడు ఏంటంటే యూట్యూబ్ కంప్రెస్ చేయదనమాట. సో యూట్యూబ్ ఎగ్జాక్ట్ షార్ట్ యొక్క ఫార్మాట్ ఇది. సో ఖచ్చితంగా మీరు హెచ్డీలో రికార్డ్ చేసుకొని 30 FPSలో పెట్టుకొని బిట్ రేట్ వచ్చి 12లో పెట్టుకోండి. అప్పుడు మీకు యూట్యూబ్ వీడియో అనేది కంప్రెస్ అవుతుంది అనమాట. మీరు 10కి 8కి అప్లోడ్ చేసుకుంటారు కదా, 10కి షెడ్యూల్ పెట్టుకుంటారు కదా, అది పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూసుకోండి. లేదు పర్ఫార్మెన్స్ బాగాలేదు అనుకున్నప్పుడు, మీకు వ్యూస్ రానప్పుడు దాన్ని ఏం చేస్తారంటే టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ మళ్ళీ చేంజ్ చేసేయండి. చేంజ్ చేసి ఒక 2 hours వెయిట్ చేయండి. బాగా రాలేదు అనుకుంటే అప్పుడు నెక్స్ట్ డే ఏం చేస్తారంటే అదే వీడియో మీరు 9కి అప్లోడ్ చేసి 11కి షెడ్యూల్ పెట్టండి. అంటే 1 hour మనం రోజు పెంచుకుంటూ పోతాం అనమాట. ఏ టైమింగ్స్లో మీకు ఎన్ని వ్యూస్ వచ్చాయని ఒక 1 week పాటు రాసుకొని ఏ టైమింగ్స్ బెస్ట్ అన్నది మీకే అర్థమైపోద్ది. నేను అలానే రికవర్ చేసుకొని నా వ్లాగింగ్ ఛానల్కి నేను బెస్ట్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 11కి నేను పెట్టుకుంటాను, ఆఫ్టర్నూన్ 2కి పెట్టుకుంటాను, ఈవినింగ్ 5కి కానీ 6కి కానీ పెట్టుకుంటాను. ఇవి బెస్ట్ టైమింగ్స్ అనమాట. మీరు పెట్టే ప్రతి షార్ట్ వీడియోకి 3 hours గ్యాప్ అనేది కంపల్సరీ ఉండాలి. అదేవిధంగా ఇంకొకటి ఏంటనంటే మీరు షార్ట్ వీడియోస్ ఎక్కువ పెట్టకూడదు. మ్యాక్సిమం టు మ్యాక్సిమం 2 లేదా 3, మహా అయితే మరి తప్పట్లేదంటే 3 అంతే. లేదు అంటే రోజుకి ఒకటి బెస్ట్ వీడియో అనమాట. అంతకుమించి బెస్ట్ వీడియో ఇంకేం ఉండకూడదు. అలాంటి వీడియో ఒకటి పెట్టండి. లేదు అనుకుంటే 3 వీడియోస్ పెట్టండి. బేగా సక్సెస్ కోసం 3 వీడియోస్ అయితే కంపల్సరీ పెట్టండి. ఒకరోజు 2 రోజులు కాదు, ఇలా 3 months చేయండి. రోజుకి 3 వీడియోలు చెప్పిన 3 months చేయండి, కంపల్సరీ వచ్చేస్తుంది. 3 వీడియోస్ పెట్టమన్నాను కదా అని చెప్పి దొరికిన వల్ల పెట్టేస్తే మీకు మళ్ళీ సక్సెస్ రాదు. మంచి వీడియోస్ పెట్టాలి, రోజుకి 3 వీడియోస్ పెట్టాలి. నేను చెప్పే టిప్స్తో పాటు కలిపి కొట్టి మీరు వీడియోస్ పెట్టాలి. అప్పుడు మీకు సక్సెస్ వస్తుంది. మీరు ఏదో వీడియో దొరికింది, ఇప్పుడు వీడియో లేదు, జస్ట్ అలా తీసేస్తారు, పెట్టేస్తారు. అలా కాదు, అలా అయితే మీకు సక్సెస్ రాదు. మళ్ళీ ఇంకా బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది. ఖచ్చితంగా మంచి వీడియోస్ పెట్టాలి అండ్ బెస్ట్ టైమింగ్స్లో పెట్టాలి. రోజుకు ఒక వీడియో పెట్టినా బెస్ట్ వీడియో పెట్టాలన్నమాట. అప్పుడు మీకు మంచి సక్సెస్ అనేది ఉంటుంది. టైమింగ్స్ అనేది మీరు నోట్ చేసుకొని మీరైతే రాసుకోండి. బెస్ట్ టైమింగ్స్ అయితే మీరు కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. మీ కేటగిరీ తగ్గట్టు నేనైతే చెప్తాను బెస్ట్ టైమింగ్స్. అవి నేను చెప్పినవి మీరు అప్లై చేసేయండి. అప్లై చేసి వ్యూస్ బాగా వస్తున్నాయి అనుకోండి, అవి ఫాలో అవ్వండి. లేదంటే 1 గంట ముందు 1 గంట ఆ తర్వాత మీరు పెట్టి వ్యూస్ దేనికి వస్తున్నాయి మీరు చెక్ చేసుకోవాలి. మీ ఛానల్ మీద మీకు కన్సర్న్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిగా మీకు అయితే వ్యూస్ వస్తాయి అన్నమాట. మీరు దీన్ని చిన్న మార్పులు చేసుకోవడం వల్ల మీకు షార్ట్ వీడియోస్కి మంచి వ్యూస్ వస్తాయి. నేను ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. దీని గురించి పార్ట్ 2 కూడా చేద్దాం అనుకుంటున్నాను. మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పార్ట్ 2లో మరికొన్ని ఎవరు చెప్పని ఎక్స్క్లూజివ్ కంటెంట్తోనైతే మీ ముందుకు వచ్చేస్తాను. స్టే ట్యూన్ విత్ వంశీ టెక్ వరల్డ్.